హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ చాలామంది చూస్తూ ఉన్నారు బట్ లైక్ చేయడం మర్చిపోతూ ఉన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో దట్ మన చిన్న ఛానల్కి ఇంకొంచెం సపోర్ట్ ఇచ్చినట్లుగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను మార్నింగే ఒక మంచి రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నా, ఎగ్ దమ్ బిర్యానీ. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకునే లోపు స్టవ్ అయితే ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. అందుకే వాటర్తో నీట్గా కడిగేసిన తర్వాత ఇంకా ఎగ్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం నేను ఇక్కడ అంటే పుచ్చగింజలు అండ్ జీడిపప్పు ఇవి రెండు మంచిగా నానబెట్టి పేస్ట్ చేస్తే బాగుంటుంది. కాకపోతే నాకు అప్పటికప్పుడు టైం లేక నేను దీన్ని ఇలా మిక్స్ చేయాల్సి వచ్చింది. సో అది ఇట్లా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా నిన్న షార్ట్లో పెట్టున్నాను కాబట్టి చాలామంది చూసుంటారు. సో రెసిపీ సింపుల్గా ఉంటుందండి, కానీ ఈవెన్ బ్యాచిలర్స్ కూడా మంచిగా చేసుకోవచ్చు. ఇక్కడ ఏం పెద్ద హెవీ మసాలాలు ఏమి ఉండవు. చాలామంది అనుకుంటారు ఇంత మసాలా వేస్తున్నారు అని చెప్పేసి, అంటే అన్నారు కాబట్టి నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అనమాట. ఏం ఎక్కువ మసాలాలు వేయనండి, తక్కువగానే వేస్తా. కాకపోతే మీకు చూపించేటప్పుడు మటుకు అట్లా చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే ఎగ్స్ మంచిగా బాయిల్ చేసేసుకొని అంటే మనము ఎగ్స్ పగలకుండా నీట్గా రావాలి అంటే దాంట్లో కొంచెం సాల్ట్, ఒక డ్రాప్ ఆయిల్ వేస్తే మంచిగా అంటే ఎగ్స్ బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఎలాంటి క్రాక్స్ లేకుండా నీట్గా ఉడికిపోతాయి. సో అదొక చిన్న టిప్. ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్, ఘీ యాడ్ చేసి హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా యాజ్ యూజువల్ నిన్న షార్ట్లో చూసున్నారు. బట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దాంట్లో మనం డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. సో అందుకోసం నేను ఇక్కడ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నా. కానీ బిర్యానీ చాలా బాగుంది. మేమైతే ఎక్కువ స్పైసీ తినమండి, లైట్గా తింటాము. సో అందుకే మేము కొంచెం తక్కువ కారం అయితే యాడ్ చేస్తామన్నమాట. ఈవెన్ మసాలా అయినా సరే తక్కువగా యాడ్ చేస్తాను. సో ఇంకా ఇక్కడ మనం రెడీ చేసుకున్న ఏదైతే కాజు పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసేసి మంచిగా లో ఫ్లేమ్లో ఇక్కడ ఆయిల్లో మంచిగా మగ్గిస్తున్నా. మనము అంటే దమ్ బిర్యానీ అంటే అన్నీ మిక్స్ చేసేసి అలా పెట్టేసి రైస్ కుక్ చేసి దాని మీద స్ప్రెడ్ చేసేస్తే అలా కూడా అవుతుంది. కాకపోతే కొంచెం పచ్చి వాసన లాగా అనిపిస్తుంది కదా. ఇలా కొంచెం వాటర్, అంటే మనం బాస్మతి రైస్ కుక్ చేసి ఉంటాం కదా, ఆ వాటర్ కొంచెం యాడ్ చేసేసి ఆయిల్లో కొంచెం మగ్గిచ్చేస్తే చాలా బాగుంటుందండి. అంటే మనకి పచ్చి వాసన లేకుండా దీంట్లో మస్ట్ అండ్ షుడ్గా జాపత్రి అండ్ జాజికాయ పౌడరు ఖచ్చితంగా వేస్తేనే ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. సో రైస్ బాగా పొల్లుగా రావాలంటే కొంచెం ముందుగానే మనం నానబెట్టుకోవాలి బాస్మతి రైస్. సో బాస్మతి రైసే ఉండాలని ఏం లేదు, నార్మల్ రైస్లో అయినా సరే దమ్ బిర్యానీ, ఈ ఎగ్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. సో అప్పుడప్పుడు పిల్లలకి ఇంట్లో ట్రై చేసి పెడుతూ ఉంటాను. ఇలా స్పెషల్ చేసి పెట్టాలంటే నాకు ఇష్టము. ఇంట్లో పిల్లలకనే కాదు ఎవరికైనా సరే నాకు ఇట్లా ఏదైనా కొత్త వంట చేయాలి అనేది ఇంట్రెస్ట్ అనమాట. చేసిన తర్వాత ఎవరికన్నా ఇస్తే వాళ్ళ రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్ని మార్క్స్ వేస్తారు, బాగుందా లేదా. సో ఒక్కసారి బాగుంది అని అంటే మటుకు అసలు ఎంత హ్యాపీనో అది చేసే వాళ్ళకి తెలుస్తుంది యాక్చువల్లీ. సో ఫైనల్గా ఒక మసాలా వేస్తున్నాను కదా, అది చెక్క, లవంగ, జాపత్రి, జాజికాయ పౌడర్ వేసేసి దాని మీద వేసేసి అనమాట. అండ్ ధనియా పౌడర్ కూడా పైన ఎందుకు యాడ్ చేశానంటే, నేను మనం రైస్ తిప్పుతాం కదా, మొత్తం మసాలా అంతా కలిసేలాగా తిప్పుతాం కాబట్టి ఆ పౌడర్ అనేది మంచిగా రైస్కి పట్టేస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఈరోజు నేను అంటే ఇంత క్వాంటిటీ చేసామంటే కొంచెం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అందరికీ బిర్యానీ అనేది. సో అందుకే ఇంకా నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను అనమాట. నేను ఇందాక మీతో చెప్పాను కదా కాజు అండ్ పుచ్చగింజల పేస్ట్, మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. నేనైతే నాకు ఒక్కోసారి ఒక్కొక్క రకమైన స్టైల్లో చేయాలని ఇంట్రెస్ట్ కాబట్టి నేను వేసినాను, అయినా బాగానే ఉంది. సో ఇంట్లో లంచ్ చేసేసి ఇంకా చెప్పాను కదా వేరే ఊరికైతే వచ్చాను. అంటే ఆళ్ళగడ్డ దగ్గర ఒక చిన్న పల్లెటూరు. సో అక్కడికి వచ్చాను అనమాట. అండ్ ఇక్కడ ఇది ఏమంటారు, గెద్ద అనే అంటారు. అది వాటర్ తాగుతుంటే నేను దాన్ని అంటే నేను ఫస్ట్ టైం అది చూడడం దగ్గర నుంచి నేను వేరే అనుకున్నాను. అది చూసి మంచిగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి వాటర్ తాగుతున్నాయండి. పాపం పక్షులు కూడా వాటర్కి ఎంత అల్లాడిపోతున్నాయో.
సో అక్కడక్కడ వాటర్ పోసి దానికి కూడా కొన్ని గింజలు వేసి పెట్టున్నారనమాట. అది వాటర్ తాగుతుంటే షూట్ చేశా. అండ్ ఇక్కడ మామిడి తోట అయితే నిన్న షార్ట్లో చూస్తున్నారు కదా. సో మామిడి తోటలోకి వచ్చాను. అండ్ మామిడి తోట ఓనర్ వచ్చేసి తననమాట, అంటే రిలేషనే బట్ దూర బంధువులు. సో వచ్చాం కదా అని చెప్పేసి పిల్లలైతే ఎంత బాగా ఆడుకుంటున్నారో, చెట్టు కింద చల్లగా ఉంది. అండ్ అవతల సైడ్ అయితే పిల్లలు మంచిగా అక్కడ భోజనం తెచ్చుకొని తినుకుంటూ, అందరు మన వాళ్ళే, బయట వాళ్ళు ఏం కాదు, అందరు మన వాళ్ళే. అంటే ఫంక్షన్కి అటెండ్ అయ్యా అనమాట. ఇంకా ఫంక్షన్ నేనేం షేర్ చేయట్లేదు. సో ఇక్కడ మామిడి తోటలో మంచిగా మామిడికాయలు అయితే ఉన్నాయి. రసం కాయలు అంటాం కదా, అవి ఎంత బాగున్నాయో. మా బుడ్డది కూడా ఆఖరికి ఎంత బాగా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. దాని ఫేస్లో ఫీలింగ్ చూడండి, ఎంత సంతోషమో అసలుకి. అందరూ పిల్లలందరూతో ఎంత బాగా ఆడుకుంటారో. సో ఎప్పుడు ఇంట్లోనే కాదు, పిల్లలు అందరు కలిసినప్పుడు మటుకు వాళ్ళు బాగా ఆడుకుంటారు. సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు. ఇంకా ఇంటి దగ్గర ఉండి ఉండి బోర్ ఫీల్ అవుతారు. ఇలాంటి అంటే చూడండి, ఆ బుడ్డ చూడండి ఎంత బాగా వండుకుందో. సో ఇక్కడైతే వీళ్ళైతే మంచిగా ఇక్కడ లంచ్ చేస్తున్నారనమాట. సో మేము కూడా లంచ్ బాక్స్ తెచ్చుకున్నాం. కానీ మామిడికాయలు చూడంగానే ఎక్కడన్నా ఒక్కటన్నా పండుతుందేమో, మంచిగా తినొచ్చు కదా అని చెప్పేసి చూస్తున్నాం. ఇంకా అవి కాపుకైతే వచ్చాయి కానీ ఇంకా రెడీ కాలేదన్నమాట. సో అవి ఇంకా 1 month పడుతుందేమో. ఇంకా చూసారా ఎంత బాగున్నాయో, రసం కాయలండి అవి. సో వాసన అయితే ఎంత బాగా వస్తుందో. మనకి ఇంకా మామిడికాయల సీజన్ అయితే ఇంకా రాలేదు. అండ్ నేనైతే, పిల్లలు ఊరికే ఉంటారా చెప్పండి, ఇట్లా మామిడి తోట చూసినప్పుడు మామిడికాయలు అయితే కోసారు. అండ్ నేనైతే ఇంటికి వచ్చేసా. ఆ ఎండకి కొంచెం బాడీ అనేది నాకు సెట్ అవ్వలేదన్నమాట. అందుకే ఇంకా ఈరోజు అయితే నాకు ఫేస్ డల్గా ఉంది అండ్ కడుపులో గడిబిడిగా ఉంది ఎండలకి. సో అందుకే ఇంకా పచ్చడి పెడదామని చెప్పేసి వాష్ చేసి నీట్గా తుడిచేసి పెట్టేద్దాము. అండ్ పచ్చడి చేసే ముందు కొంచెం హెడ్ బాత్ చేసుకుంటే బాగుంటుంది కదా, అంటే ఏదైనా పచ్చడి మంచిగా చేయాలి అని చెప్పేసి. సో బాగా ఆరిన తర్వాత ఇంకా నేను పూజ చేసేసి దేవుడికి ఇక్కడ పచ్చడి అయితే పెట్టేసా. ఇంకా ప్రాసెస్ ఆల్రెడీ అందరికీ తెలుసు కదండి. ఆవు పిండి, మెంతి పిండి, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి, ఇంకా చూసారు ఎంత రెడ్గా ఉందో, చాలా బాగుంది. అండ్ సాల్ట్ అయితే నేను చెక్ చేయలేదు, ఒక 3 days తర్వాత చెక్ చేస్తే నాకంటే బాగా అమ్మ చూస్తారనమాట. సో నాకు అంత పెద్దగా తెలియడం లేదు. అమ్మ అయితే కొంచెం పర్ఫెక్ట్గా చెప్పేస్తారు సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి. నిన్న మామిడికాయలు తీసుకొని వచ్చాం కదా, అది మామిడికాయ చట్నీ అయితే పెట్టేస్తున్నా. ఎండకి పొయ్యి వచ్చేసరికి కొంచెం అంటే ఎండకి వడదెబ్బ అంటాం కదా, సో అది అట్లా అనిపించింది. సో నిన్నంతా మామిడికాయలు అయితే నిన్ననే మొత్తం క్లీన్గా వాష్ చేసి తుడిచి పెట్టేశాను. ఇంకా చట్నీ స్టార్ట్ చేద్దాం అనుకునే లోపే నా బాడీ అంతా ఎండకి సెట్ అవ్వలేదన్నమాట. అందుకే ఇంకా నిన్నైతే చట్నీ ఏం పెట్టలేదు. ఈరోజు మార్నింగ్ చట్నీ పెట్టేసా. అండ్ ఇన్ని వచ్చాయన్నమాట. తోట మనకు తెలిసిన వాళ్ళదే, అంటే తెలిసిన వాళ్ళదే, కానీ మామిడికాయలు మంచి కాపు వచ్చింది కదా. సో అందుకే ఇంకా మామిడికాయలు తెంపొద్దు అని చెప్పారు. బట్ మన చేతిలో ఎక్కువ కదా, 1-2 అయితే తీసుకొని వచ్చేసాము. ఆ తీసుకొచ్చిన అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టిన చట్నీ అనమాట ఇది. సో మామిడికాయ చట్నీ ఇంకా మాకు 1 year వరకు వచ్చేస్తుంది ఈ చట్నీ అయితే. సో మంచిగా పుల్లగా ఉన్నాయి, చాలా బాగా పుల్లగా ఉన్నాయి. సో దీంట్లో ఇంకా ఆల్రెడీ మనకి మన ఛానల్లో మామిడికాయ చట్నీ, ఇంకా సీజన్ వచ్చిందంటే చట్నీలు పెడుతూనే ఉంటాం కదా. టమాటా చట్నీ అయితే మనం పెట్టున్నాము. సో ఆ టమాటా చట్నీ మొత్తం అయిపోయింది, కొంచెం ఉందన్నమాట. ఆ చట్నీ అయిపోయేలోపు మళ్ళీ ఈ మామిడికాయ చట్నీ అయితే పెట్టేస్తున్నాం. దీంట్లో ఇంకా కొంచెం ఆయిల్ అవన్నీ వేయాలి. చూసి దీంట్లో ఆయిల్ సెట్ అయిందా లేదా, ఉప్పు కారం అనేది 3 days తర్వాత చెక్ చేస్తాను, అప్పుడైతే తెలుస్తుంది అనమాట. సో ఇది అంటే ఒప్ప నల్లగా ఉండకుండా ఆయిల్ కలిపి మనం చట్నీ పెడితే మంచిగా వస్తుంది. ఒప్ప అనేది నల్లపడకుండా పుల్లగా క్రిస్పీగా అంటే గట్టిగా ఉంటుంది అనమాట. సో అందుకు ఇంకా చట్నీ అయితే పెట్టేసా. అండ్ ఇది కొంచెం సేపు తర్వాత నేను ఒక 3 days తర్వాత దీన్ని చెక్ చేస్తాను అనమాట. సో అదండి, మామిడి తోటలో నుంచి మామిడికాయలు అయితే తీసుకొచ్చి పచ్చడి అయితే పెట్టేసామన్నమాట. ఈసారి అయితే చట్నీ ఇట్లా పెట్టాల్సి వచ్చింది. సో ఓకేనండి, అందుకే నేను మ్యారేజ్ కూడా మిస్ అయిపోయాను. మామిడి తోటకి వెళ్ళాము అందరము, వెళ్ళి అక్కడ కొంచెం ఒక 1 hour అక్కడ స్పెండ్ చేసుకొని మంచిగా షార్ట్స్ అవన్నీ తీసుకొని వచ్చేటప్పుడు పెళ్ళి అయిపోయింది. అందుకే నేను వీడియో అయితే షూట్ చేయలేకపోయాను అనమాట. సో అది కారణం, మెయిన్ కారణం అదనమాట.
సో అదండి. సో ఓకేనండి, ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.